బాబాయ్ నమస్తే. నమస్తే. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం మారి 6 నెలలు అయిపోయింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఎలా ఉందంటారు? పడుకుంటారా చెప్పండి. కాకపోతే నిధులు లేవయ్యా, మొత్తం ఖాళీ చేసేసారు. దానిలో ఏమీ లేదు, ఎంటీగా ఉంది. దానికన్నీ డబ్బు ఇవన్నీ మామూలుగా సమకూర్చుకొని మనం చేయాలి అని అంటే కొద్దిగా టైం పట్టుద్ది. అట్లా అంటే మనీ ఉంటేనే ఏదైనా పని అవుద్ది. మనీ అనేది లేదు, లోడ్ బడ్జెట్లో ఉంది. దానికి తోడు మామూలుగా ఎక్కడికక్కడికి అందిన వరకు తీసేసుకున్నారు. ఆ ప్రభుత్వంలో ఎంతైతే ఉందో అంతవరకు దోసేసుకున్నారు. రోజుకి ఒకటి బయటపడుతుంది అనేది వాళ్ళు చెప్తూనే ఉన్నారు. నిజమనేది మామూలుగా వాళ్ళ మధ్యలోనే ఉంటుంది. కానీ ఇదిగో అంటున్నారు, అదిగో అంటున్నారు, ఆ కేసు అంటున్నారు, ఈ కేసు అంటున్నారు. కేసులు తోలిపోతే మట్టుకి మళ్ళీ సానుభూతి పెరుగుద్ది. కేసులు తోలిపోకూడదు, వ్యతిరేకంగా ఉండకూడదు. పార్టీలో మామూలుగా మన పని మనం చేసుకుంటా. 6 నెలలు అవుతుంది అధికారంలోకి వచ్చి. సూపర్ 6 అంటూ హామీలు ఇచ్చాడు. ఆ టైంలో ఆ సూపర్ 6 హామీలు ఏమి నెరవేర్చకుండా ప్రజలను మోసం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు. ఇది జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ఆరోపణ. మరి ఇది వాస్తవమే అనుకోవాలంటారా? లేదు, ఎందుకంటే అక్కడ లేవుగా మనం చేయటానికి అనేది. ఇప్పుడు నువ్వు మొత్తం ఉన్నదాని వరకు ఖాళీ చేసావు. కుటుంబంలో తండ్రి అనేవాడు ఎట్లా ఉండాలా, ఎలా ఉండాలా? 4 పిల్లలు ఉంటే 4 పావలాలు తీసుకొస్తే ముంత నిండుద్ది. నువ్వు 4కి 4 పావలాలు కాకుండా అక్కడిక్కడ అప్పులు తెచ్చి జనాలకి మామూలు ప్రసాదంలాగా పంచావు. అప్పుడేమవుతుంది? ఖాళీ అయిపోతుందిగా. ప్రభుత్వమైన అంతేగా. ఇప్పుడు మినిస్టర్ అన్నవాడు తండ్రి లాంటివాడు, కుటుంబం లాంటివాడు. మరి అతనే మామూలుగా ఈ విధంగా చేసినప్పుడు మనం ఏం చేయాలా, ఎట్లా చేయాలా? అంటే పేదలను బాగు చేశాను నేను, పేదలకు డబ్బు ఇవ్వటం తప్ప. బాగు చేయటం అంటే నువ్వు చేయొచ్చండి. నువ్వు అధికారం ఉంది లేదు అనేది కాదు. ఇప్పుడు నేనున్నాను, నా బతుకు తెరువు నాకు బాగానే ఉంది. నాకు సెంటు స్థలం ఇచ్చావు, ఏం ఉపయోగం? నేను కాపు నేస్తం మళ్ళీ పెట్టుకున్నా, 3 సార్లు ఇచ్చావు. నువ్వు ఇచ్చినా జరిగింది, ఏ ఉపయోగం జరిగింది అంటే నాకు అర్హత ఉన్నా కూడా నువ్వు ఇచ్చినట్టేగా. అలాగనే మామూలుగా నన్ను ఉదాహరణగా తీసుకొని అందరిని చూస్తే నువ్వు అందరికి ఉన్నోడికే ఇచ్చావు. ఏంటి ఇది? నువ్వు ఓటు ప్రిపేర్ చేసావు. ఆ రోజు ఇస్తానో ఇవ్వలేను, ముందుగానే ప్రిపేర్ చేసేసావు మమ్మల్ని. మరి ఆ ఓటు బ్యాంక్ ఏమైందంటారు మరి జగన్మోహన్ రెడ్డి? ఉంది. ఇప్పుడు 35 నియోజకవర్గాలు ఉన్నాయి ఎస్సీ ఎస్టీలు. మరి వాళ్ళు కూడా మారిపోయారు. ఎందువల్ల మారారంటారు? ఎందువల్ల మారారు ఏముంది? మామూలుగా ఇప్పుడు రోడ్డు చూస్తే గుంతలు. నీకు ఇచ్చింది కదయ్యా. ఇప్పుడు మన పల్లె లేకపోతే ఒక సైడ్కి మనం ఒక ఊర్లాగానో గ్రామం లాగానో ఉందనుకో, ఆడకు వచ్చి మామూలుగా అయ్యా మా ఓటు మాకేంటి అని మనం అడిగితే మనం ఏం చేస్తాం? మాకేం చేస్తారని మనం అడుగుతాం. ఏం చేస్తాం? అయ్యా ఈ సైడ్ కాలంలో నీళ్లు పోవట్లేదు, రోడ్డు బాగలేదు, చాలా ఇబ్బంది పడుతున్నాం, అది చేయండి ఇది చేయండి అని అడుగుతాం. అభివృద్ధి ఏదో ఒక లైబ్రరీ పెట్టించండి, స్కూల్ కట్టించండి అలా అడుగుతాం. నువ్వేం చేస్తున్నావు? ప్రసాదంలాగా పంచుతున్నావు. అవి ఇటు చేరుతున్నాయి, ఏమైపోతున్నాయి? అది కరెక్ట్ కాదు. అసలు డబ్బులు తీసుకోకూడదు. అయినా ఈ రోజు పరిస్థితిని బట్టి డబ్బు తీసుకోవాలి, తీసుకొని వేస్తేనే కరెక్ట్. సరే, ఇదంతా ఒక ఎత్తు అయితే కనుక చంద్రబాబు నాయుడు గారు మరి సూపర్ 6 హామీలు ఇచ్చి అవి అమలు చేయకుండా పేదల మీద నిత్యావసర సరుకుల ధరలు పెంచేస్తున్నారు, విద్యుత్ ఛార్జీలు పెంచుతున్నారు. అన్ని పెంచడం తప్పితే ఆయన పేదలకు చేస్తుంది ఏం లేదనేది జగన్మోహన్ రెడ్డి ఆరోపణ. మరి దానికి ఏం చెప్తారు సమాధానం? సరే, అసలు ఏ ఉచిత హామీలు కానీ ఉచిత పథకాలు కానీ మాకు అవసరం లేదయ్యా. అందరి తరఫున నేనే చెబుతున్నా, అస్సలు మాకు అవసరం లేదు. ఒక రాజధాని మామూలుగా డెవలప్ చేస్తే చాలు. రేపు భవిష్యత్తు ఉంటుంది, రేపు పిల్లలకే భవిష్యత్తు ఉంటుంది, ఉపాధి కలుగుద్ది, పనులు ఉంటాయి, పేదరికం నిర్మూలన అయింది. ఇన్ని రకాలుగా ప్రయోజనాలు ఉన్నాయి. ఇక ఆయన మామూలుగా సూపర్ 6 అయ్యని ఇయ్యని అబద్ధాలు చెప్పాడో నిజం చెప్పాడో మాకు అనవసరం. అయ్యే అసలు మాకు అవసరం లేదండి. రోడ్లు వేయటం అవసరం అంటారా రాష్ట్రానికి? రోడ్లు వేయటం అవసరమే. ప్రతి గ్రామంలో కానీ ప్రతి పల్లెలో కానీ గొంతుల్లో కానీ సందుల్లో కానీ నీటిపారుదల మామూలుగా వర్షాలు పడ్డప్పుడు అందులో మునిగిపోయి ఉండకుండా ఎటు నీళ్లు పోయేటట్టు డ్రైనేజ్ వ్యవస్థలు ఎన్ని డెవలప్ చేస్తే రేపు పిల్లలు కూడా ఆరోగ్యంగా ఉంటారు, బాగా ఉంటారు. ఉచిత వైద్యం ఒకటి, ఉచిత ఎడ్యుకేషన్ ఒకటి,
మంచినీటి పథకాలు ఇలాంటి ఏదన్నా చేయగలిగితే చేస్తే మంచిది. కానీ నువ్వు అవి ఇచ్చి ఈ ఇచ్చి మమ్మల్ని మామూలుగా మోసం చేయాల్సినంత అవసరం ఏ నాయకుడికి వద్దు. అసలు ఉచిత పథకాల మీద కూడా సుప్రీంకోర్టు మామూలుగా ఒక కేసు ఉంది, వేయకూడదు. కానీ ఎందుకంటే ఆ నరేంద్ర మోడీ గారు అటు జగన్ని కాపాడుతున్నాడు, ఇటు చంద్రబాబుని కాపాడుతున్నాడు, ఇటు పవన్ కళ్యాణ్ని కాపాడుతున్నాడు. ఆయనకేంది, నువ్వు ఏ విధంగా సంపాదించి నాకు ఓటేస్తావు, నువ్వు ఓటు నాకు ఎలా ఇస్తావు అనేది ఆయన కాన్సెప్ట్. ఎందుకంటే ఆయనకుండే ప్రాబ్లమ్స్ ఆయనకుండే ఆడ. సరే ఇవన్నీ కాదు, అసలు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలు నెరవేర్చడం, ఆయన మాట ఇస్తే మాట తప్పడం తప్పితే మాట మీద నిలబడడు ఆయన అనేది జగన్మోహన్ రెడ్డి చేస్తున్న వాదన. అది నిజమే అనుకోవాలంటారు మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో? ప్రజలు తెలియగలవాళ్ళండి, ప్రజలు చాలా తెలియగలవాడు. జగన్ ఒక్కడే తెలియగలవాడు కాదు. నాకు ఫోన్ కూడా లేదంటాడు ఆయన. అవును, లేదంటున్నాడు జగన్ గారు, ఫోన్ కూడా లేదంటాడు. మరి అది ఎంతవరకు నిజం? లక్షల కోట్లు మూలుగుతున్నోడికి ఫోన్ లేపాటం. నేను చిత్తు కాగితాలు ఎడుకున్నాడు, నా దగ్గర స్మార్ట్ ఫోన్ ఉంది. నేను ఈ కాగితాలు మామూలుగా మూటలు కట్టుకొని భుజాన్ని వేసుకొని పోయి చిత్తు కాగితాలు ఆడేస్తా, తీసుకుపోయి ఆడేస్తాను, వేస్ట్ కోట్లు వేస్తాను. ఆడ తెచ్చిన ₹1000 1500 వచ్చిన రోజు వచ్చినట్టు. నా దగ్గరే స్మార్ట్ ఫోన్ ఉంటే నువ్వు నాకు ఫోన్ లేదంటే మమ్మల్ని ఎతంలో చేసినట్టేగా. అంటే నువ్వు నిజం చెప్పావా? ఆయన నేను అబద్ధాలు ఆడినంటున్నాడు కదా. మరి అది అబద్ధమా నిజం, అది ఒకటి తేల్చండి ముందు. ఇప్పుడు ఒక్క ఫోన్ విషయంలోనే నువ్వు ఇన్ని చెబుతున్నావే నిన్ను మేము ఎలా నమ్మాలి? ప్రతి రాష్ట్రంలో నీకున్న మొత్తం ఆస్తులు ఉన్నాయని అంటున్నారు. ఇప్పుడు తండ్రి 5 సంవత్సరాలు పరిపాలన చేసినప్పుడు దోసుకున్నావు, నువ్వు 5 సంవత్సరాలు సంపాదనతో మామూలుగా ఉండి కూడా మొత్తం ఇచ్చేసావు, ఖజానా ఖాళీ చేసావు. ఎవరి సొమ్ము అది? ప్రజల సొమ్ము. మళ్ళీ భూములన్నీ లాక్కుంటాడన్న భయంతో కూడా మేము మామూలుగా మారిపోయాం. మా భూములు కూడా లాక్కుంటావు. అసలు మెయిన్ కాన్సెప్ట్ అదే. ప్రతి ఒక్కడికి ఉందయ్యా, సెంటు అరసెంటు మొత్తం ప్రభుత్వ పరం అయితే మన పరిస్థితి ఏంది? మన ఒరిజినల్ తీసుకెళ్ళి అతని దగ్గర పెడతాం ఎందుకు? నేను చేసేది కరెక్టా కాదా? ఇప్పుడు నువ్వు దోపిడీ చేసేసి నువ్వు పనులు చేయకపోగా నేను డబ్బులు ఇస్తున్నాను, నేను రోడ్డు వేయనంటే ఎట్ట బాగుంటుంది? సరే, ఓవరాల్గా ఏం చెప్తారు మరి? ఆయన 2028 కానీ 2027 కానీ మళ్ళీ నేనే అధికారంలోకి వస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి చాలా ధీమాతో ఉన్నారు. ఈ కూటమి నిలబడదు ఎక్కువ కాలం అంటున్నాడు కదా. మరి కూటమి నిలబడదు అని అంటే అది ప్రజలుగా తీసుకునే నిర్ణయం అండి, నేను ఒక్కడిగా తీసుకునేది కాదు. నా నమ్మకం ఏంటంటే ముందు నాకు కావాల్సిందే రాజధాని అవుతుందన్న తృప్తి నాకుంది. నువ్వు సూపర్ 6లు కాదు, ఏ 6లు మాకు అవసరం లేదు. హైదరాబాద్ లాగా మన అమరావతిని డెవలప్ చేస్తే చాలు, అయిపోద్ది. యువత బాగుపడతారు, ప్రతి ఒక్కడికి ఉపాధి ఉంటుంది. ప్రతి ఒక్కడికి ఉపాధి కల్పిస్తే చాలండి, పథకాలు వద్దు మాకు. ఉపాధి కల్పిస్తే చాలు అంటారు. ఉపాధి ఒకటి కల్పిస్తే చాలు, మాకు పనులుంటే చాలు, బతుకుతాం. అంతేగాని నువ్వు ఇచ్చావు లేదని మేము అడగం, మాకు అవసరం లేదు కూడా. ఇప్పుడు ఇన్నాళ్ళు బట్టి మీరు ఉచిత పథకాలు ఇస్తేనే మేము బతికామా? బతకలేదు కదా. మా కాళ్ళ మీద మేము నుంచున్నామా? మేము చేసుకుంటున్నామా? తింటున్నామా? మీరు ఇవ్వాల్సిన అవసరం ఏంది? మేమే కడుతున్నామయ్యా మీకు పనులు, తిరిగి మాకు ఇవ్వాల్సిన అవసరం ఏందంటారు. అంతే. డెవలప్ చెయ్యి. ఇప్పుడు భవనాలు కట్టు, బిల్డింగ్స్ కట్టు, రోడ్లు వేయి, ప్రాజెక్టులు కట్టు. ఏవి కావాలో ఇచ్చే మాకు సమకూర్చు, దాని మీద మేము బాగుపడిపోతాం. అంతేగాని నువ్వు మమ్మల్ని మభ్య పెట్టి వాడికి సపోర్ట్ చేసి వాడు ఇట్లా అన్నాడని నేను సూపర్ 6 అంటావు, వాడేమో 9 పథకాలు అంటాడు. ఇవన్నీ మామూలుగా ఒక్కో పథకానికి మొన్న అన్నా క్యాంటీన్కి ఈ 5 సంవత్సరాల్లో 9,000 కోట్లు ప్రభుత్వం మీద భారం పడుద్దంట. ఒక అన్నా క్యాంటీన్కి 9,000 కోట్లు ప్రజల సొమ్ము భారం పడితే నువ్వు 9 పథకాలు పెట్టావు, ఎన్ని వేల కోట్లు దోసుకున్నావు? ఎన్ని వేల కోట్లు దోసుకున్నావు? ఇది ఒక్కటి సమాధానం చెప్పు నాకు. ఆయన ఉన్నప్పుడు 10 పథకాలు, నువ్వు ఉన్నప్పుడు 10 పథకాలు, ఎన్ని లక్షల కోట్లు తీసుకున్నావు? ఎన్ని రాష్ట్రాలను మామూలుగా నువ్వు తీసుకెళ్ళి దాచుకున్నావు? ఎక్కడెక్కడ దేశాల్లో నువ్వు డబ్బు పెట్టుకుంటావు? అంటే లండన్ కూడా పారిపోవడానికి నువ్వు మామూలుగా ప్లాన్ చేసుకున్నావు. నువ్వు సముద్ర తీరానికి వెళ్ళావంటేనే మామూలుగా అందరూ అర్థం చేసుకున్నారు నేను. ఏదో వీడు పెద్ద దోపిడీ చేస్తాడు,
ఇప్పుడు భూమి ఒకటే మిగులుద్ది, బ్రిటిష్ వాడు చేసినట్టు చేస్తున్నాడు వీడు అని మారిపోయారు. ఇది చాలా వాస్తవం. కాకపోతే నేను బయటికి చెప్పాను, మళ్ళీ వచ్చే అవకాశం లేదంటారు అయితేగా. అది మామూలుగా నువ్వు ఏం చేస్తావు అంటే నీ దగ్గర ఉన్న అన్ని రాష్ట్రాల్లో ఉన్న సొమ్మంతా తెచ్చి దారిపోస్తావేమో. ఇప్పుడు డబ్బులోనే దేవుడు ఉన్నాడుగా, నువ్వేం చేస్తావు? నువ్వు ఆ విధంగా చేస్తావు, ఏ విధంగా చేస్తావు? నువ్వు రావనేది ఏంది? నేను ఒకటే అనుకున్నానండి, 35 SC STలు ఉన్నాయి, వాటి వరకు వస్తాడు అనుకున్నా. అవి కూడా గల్లంత అయిపోయినాయి. నువ్వేమంటున్నావు? ఈవీఎంలు పని చేయలేదు, వాళ్ళేదో నన్ను మోసం చేశారు. ఒకప్పుడు నువ్వు వచ్చినప్పుడు మోసం కాదా? అది మోసం కాదా? వీళ్ళు వచ్చినప్పుడే మోసమా? అప్పుడు ఎందుకు అనలేదు? ఇప్పుడు బాబాయ్ అయితే